ఓకే. లేజినెస్. సో, చూస్తున్నాం ఎన్ని నష్టాలున్నాయో లేజినెస్. మంచిది కాదండి. అలో చేయకండి. ఒంట్లో శక్తి లేకపోయినా, బలం లేకపోయినా ఫ్రీగా మనకు మనం పుష్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో, సోమరితనంగా ఉన్నప్పుడు ఏమవుతదంటే పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాం. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయాలనిపిస్తది. ఈ వారం చేయాల్సిన పని నెక్స్ట్ వారం చేయాలనిపిస్తది. ఈ నెలలో చేయాల్సిన పని నెక్స్ట్ ఇయర్ చేయాలనిపిస్తది. అలా పోస్ట్‌పోన్ చేస్తూనే జరుగుతుంటుంటది. సోమరితనంలో ఒక లక్షణాలవి. సో, ఎప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేయొద్దండి. ఏ పని కూడా పోస్ట్‌పోన్ చేయొద్దు. అదే యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు రేపు చేయాల్సిన పని ఈ రోజే చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో, ఒక గోల్ పెట్టుకోండి. ఎప్పుడైనా గూడా లేజినెస్ వాళ్ళకి ఒక గోల్ ఉండదు. ఒక విజన్ ఉండదు. ఒక మిషన్ అని ఉండదు. ఒక అజెండా అంటూ ఉండదు. లేజినెస్‌గా ఉన్న వాళ్ళకు. సో, ఒక మంచి బాగా సంపాదించుకోవాలి, మంచి అభివృద్ధిలోకి పొందాలి అనుకున్న వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. ఒక గోల్ ఉంటుంది. సో, మరి లేజినెస్ వాళ్ళకి ఏ గోల్ ఉండదండి. ఒకటి చెప్పాలండి, ఏ గోల్ లేకుండా బ్రతకద్దు ఎప్పుడైనా గూడా. ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. 5 సంవత్సరాలలో నేను ఒక 1,00,000 రూపీస్ సాలరీ సంపాదించాలి నెలకు. లేకపోతే లేకపోతే 5 సంవత్సరాల్లో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా నేను కష్టపడాలి. ఒక కారు కొనుక్కోవాలి. దానికి తగ్గట్టుగా నేను కష్టపడాలి. ఇలా గోల్ పెట్టుకుంటారు. సోమరిపోతులకు ఏ గోల్ ఉండదండి. సో, లేజినెస్‌గా ఉన్న వాళ్ళకి ఏ గోల్ ఉండదు. నడుస్తాంది నడుద్దాం. పోతాంది పోనిద్దాం. ఉంటాంది ఉండనిద్దాం. సో, ఇలాగుంటుందన్నట్టు వాళ్ళ మైండ్ సెట్. సో, ఎప్పుడైనా కూడా అది వచ్చింది మన శరీరంలోకి ఒక లేజినెస్ వచ్చింది అంటే ఇగ అయిపోయినట్టే. కొలాప్స్ అవుతుంటా ఉంటది. మన శరీరం కొలాప్స్ అవుతది. మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కొలాప్స్ అవుతుంటా ఉంటది. మన యొక్క పరిస్థితులు మనకు ఫేవరబుల్‌గా ఉండవు. సో, అన్ని విషయాలలో మనము లాస్ అయిపోతుంటా ఉంటాం. అందుకే డోంట్ అలౌ లేజినెస్. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో "చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపం లేకుండా చేయము." ఏదైనా పని చేసుకొని బ్రతకమంటున్నాడు గానీ ఖాళీగా కూర్చోమని చెప్పట్లేదు దేవుడు. ఏదైనా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను ఇక్కడ ఆడవాళ్ళే అన్న ఉన్నదా? మగవాళ్ళే అని ఉందా? నీ చేతికి అంటే నువ్వు ఆడవాళ్ళవైనా, మగవారవైనా నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. అంటే పనికి పైసలొచ్చే పని చేయాలి ఎప్పుడైనా. డబ్బులొచ్చే పని. అంటే మంచి పనులు చేయాలి. సో, అర్థమవుతుందా అండి? నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపం లేకుండా, దేవుడిచ్చిన ఏ పనైనా గూడా ఆ శక్తి లోపం లేకుండా నీరసంగా చేయొద్దు. యాక్టివ్‌గా చేయాలి ఎప్పుడైనా కూడా. చాలా మంది బద్ధకంగా పనిచేస్తారు. చాలా మంది ఏదో ఇగ చేయాలని చేస్తారు. అలా కాదు. ఒక యాక్టివ్‌గా చేయాలి. ఒక మంచి ఉద్దేశ్యంతో చేయాలి. నేను డెవలప్ కావాలి. నెక్స్ట్ ఇయర్‌కి నా ఫైనాన్షియల్ స్టేటస్ 10%, 20%, 30% హైక్ ఉండాలి. సో, అలా కష్టపడి పని చేయాలి. మన లోపల లోపం లేకుండా చూసుకోవాలి పని చేయడంలో. సో, ఇవన్నీ కూడా దేవుడు మనకెందుకు నేర్పిస్తున్నాడంటే ఇప్పుడే దరిద్రం పోయేది. సో, దరిద్రం ఎప్పుడొస్తది? లేజినెస్ వల్లనే దరిద్రం వస్తది. ఆ పేదరికం లేజినెస్ వల్లనే వస్తది. కష్టపడి సంపాదించుకున్నవాడికి దరిద్రం రాదు. పేదరికం రాదు. సో, అర్థమవుతుందా అండి? ఏదో ఒక పని చేయండి. ఇప్పుడు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నామనుకోండి, పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. ఆ అత్త ఏం చేస్తుంది? ఈ కోడలేం చేస్తుంది? ఆ తోడి కోడలేం చేస్తుంది? లేకపోతే వాళ్ళింట్లో ఏం జరుగుతుంది? వీళ్ళింట్లో ఏం జరుగుతుంది? సో, బ్రెయిన్ అంతా గూడా మారిపోతుంటది. నిజం చెప్తున్నా. ఒక సీఈఓ చూడండి. ఒక కంపెనీ ఓనర్ మైండ్ సెట్ చూడండి. ఒక డాక్టర్ చూడండి. ఒక మైండ్ సెట్. ఒక డాక్టర్ మైండ్ సెట్ చూడండి. ఒక ప్రొఫెసర్ మైండ్ సెట్ చూడండి. సో, మైండ్ సెట్ మారుతుంటా ఉంటది. ప్రొఫెషన్ బట్టి మైండ్ సెట్ మారుతుంటా ఉంటది. అర్థమవుతుందా అండి? సో, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక మైండ్ సెట్ ఆళ్ళు మోడర్న్‌గా ఆలోచిస్తారు. ఒక సీఈఓ, ఒక ఎండీ లేకపోతే ఒక డాక్టర్ ఎంత మోడర్న్‌గా ఆలోచిస్తారు. ఎంత పాలిష్‌గా ఆలోచిస్తారు. ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తారు. సో, అలాగే నువ్వు ఏం చేయకుండా ఇంట్లో ఉండి ఆ కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి మైండ్ సెట్ కూడా అలాగే మారుతది. మైండ్ సెట్ కూడా మారుతది. నిజం చెప్తున్నా. ఐ అబ్జర్వ్ మెనీ పీపుల్. సో, ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా హౌస్ వైఫ్‌గా ఉన్న వాళ్ళు నేను తప్పననట్లేదు. సో, దాని మైండ్ సెట్ మారిపోతుంటా ఉంటది. సో, ఏం చేద్దాం? పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయి. గొడవలు పెట్టే ఆలోచనలు ఎక్కువొస్తా ఉంటాయి. సో, మనసు బాధేత్తా ఉంటది ఊకే. వాళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేస్తారు? ఇప్పుడు నీకే మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు ఫుల్‌గా వర్క్ ఉందనుకోండి. నీకు స్కోప్ ఉండదు. వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, వాటి గురించి ఆలోచించి, వీటి గురించి ఆలోచించే స్కోప్ ఉండదు నీకు. ఖాళీగా ఉన్నప్పుడే అన్నిటి గురించి ఆలోచించి, లేని చెత్తంతా మన బ్రెయిన్‌లోకి వస్తుంటా ఉంటది. సో, అందుకే పని మీద పడండి అందరూ కూడా. మీ సొంత కార్యములు జరిగించుకొనుటయందు 1 తెస్సలోనియులకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం. మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి
ఉండవలెననియు. చూసారా అండి? మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండవలెను. మిమ్ము హెచ్చరించుచున్నాము. ఇట్ ఈస్ ఎ ఆర్డర్. డబ్బులొచ్చే పని చేయండి చేతులతో. సో వెళ్ళండి. ఏదైనా పని ఉంటే వెతుక్కోండి. చేసుకోండి. మంచి ట్యూషన్‌గా మీకు మంచి స్కిల్ ఉందా? టీచర్‌గా జాబ్ చేయండి. అది అది కూడా మంచి ప్రొఫెషనే. లేకపోతే ఏదైనా మంచి మీకు కుకింగ్‌లో ఎక్స్‌పర్టా? మంచి ఫుడ్ బిజినెస్ చేయండి. హాస్టల్స్ ఉన్నాయి. లేకపోతే హోటల్స్ ఉన్నాయి. మంచిగా మంచి ప్రొఫెషన్ టీచింగ్ అది కుకింగ్ కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్. సో ఏదో ఒకటి చేసుకోండి. మీ సొంత కార్యములు జరిపించుకొనుటకు. నీ సొంత కోసమే. ఇప్పుడు మీరు సంపాదిస్తే నాకేమన్నా వస్తదా అండి? ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడికేమైనా వస్తదా? రాదు కదా! ఎవరికి లాభము? మీకే లాభము. మీకే లాభం. అదే ఇంట్లో ఖాళీగా కూర్చున్నామనుకోండి, ఆ లేజినెస్ వచ్చేస్తా ఉంటది. లేజినెస్ వచ్చేస్తుంటా ఉంటది. మైండ్ సెట్ మారదు. అలా నెగెటివ్ మైండ్ సెట్ వస్తుంటా ఉంటది. బయటికెళ్ళి 10 మందితో మాట్లాడామనుకోండి, మన మైండ్ సెట్ మారుతది. పాజిటివ్‌గా ఉంటది. మంచి ప్రొఫెషనల్స్‌తో మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. నువ్వు ప్రతిరోజు ఒక 10 మంది డాక్టర్లతో తిరగండి. నువ్వు మారిపోతావు. నీ మైండ్ సెట్ మారిపోతది. అంత పాజిటివ్‌గా ఉంటారు వాళ్ళు. సో, ఒక ప్రొఫెసర్స్‌తో మాట్లాడండి. మారిపోతది. మన మైండ్ సెట్ మారుతది. సో, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌తో మాట్లాడండి. మైండ్ సెట్ మారుతది మనది. సో, మంచి పీపుల్‌ని కలవాలి మనం ఎప్పుడైనా గూడా. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్. మనది గూడా మారుతది. ఏం లేకుండా ఇంట్లోనే కడిగిందే కడిగి, తుడిసిందే తుడిసి, ఉతికిందే ఉతికింది, ఆరిందే ఆరబెడితే ఆ బ్రెయిన్ గూడా అలాగే ఉంటుందండి. అక్కడికే లిమిట్ అయి ఉంటుంది. సో, లేనిపోని గొడవలకు కారణం తీస్తదండి అది. సో, చేతులతో పని చేయటందు ఆశ కలిగి ఉండమంటున్నాడు. చూసారా అండి? నేను సంపాదించాలి. ఆశ కలిగి ఉండు. నేను గూడా నా భర్తకు సపోర్ట్‌గా నేను సంపాదించి, నా భర్తను నేను చూసుకోగలగాలి. సమానంగా నేను గూడా సంపాదించాలి. సో, నేను నా భార్యను పోషించాలి. ఆశ కలిగి ఉండాలి. పిల్లల్ని పోషించాలి. ఆశ కలిగి ఉండాలి. నేను ఇల్లు కట్టుకోవాలి. ఆశ కలిగి ఉండాలి. ఒక గృహము ఒక బిజినెస్ పెట్టుకోవాలి. ఆశ కలిగి ఉండాలి. వాహనం కొనుక్కోవాలి. ఆశ కలిగి ఉండాలి. సో, ఆశ కలిగి ఉంటేనే జరుగుతాయండి ఇవన్నీ కూడా. మీరు గూడా మీ చేతులతో పని చేయుట యందు ఆశ కలిగి ఉండండి. ఏదో పని చేయాలనే ఆశ కలిగి ఉండండి. కానీ ఖాళీగా ఇంట్లో ఉండకండి. అది మంచిది కాదు. ఒకేళ పర్లేదు శరీరం ఇగ సహకరించదు. లేవలేను, వెళ్ళలేను అంటే ఇట్స్ ఎగ్జామ్షన్. రెస్ట్ తీసుకోండి. ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోండి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని చూసారండి? ఇది చూడండి ఈ వాక్యము చూడండి. ఎవడైనను స్వకీయులను అంటే తన వాళ్ళను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అంటే వాళ్ళను పోషించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా అండి? మనమట సంపాదించుకోకుండా మన పిల్లల్ని, మన భార్యను లేకపోతే మన భర్తను, మన పిల్లల్ని పోషించుకోకుండా ఉంటే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడట. చూసారా? అంటే అంత డేంజర్ అన్నట్టు. మనం సంపాదించుకోకుండా మన కుటుంబాన్ని కట్టుకోకపోవడం చాలా డేంజరు. ఎవడైనాను స్వకీయులను తన ఇంటి వారినే విశేషంగా తన ఇంటి వారిని ఎవరినో కాదు తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూసారా అండి? అవిశ్వాసి కంటే చెడ్డవాడట. అందుకే మనము కష్టపడాలి. మనం కష్టపడి సంపాదించుకోవాలి. మన కుటుంబాన్ని పోషించుకోవాలి. మన కుటుంబాన్ని కట్టుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు సంపాదించండి. ఏమీ కాదు. ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే బేస్ బావుంటుంది. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చూసుకోవాలన్నా, తినాలన్నా కూడా ఎనక ముందు ఆలోచించకుండా ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఎప్పుడైనా డ్యూయల్ ఇన్‌కమ్ చాలా సేఫ్ ఎప్పుడైనా గూడా. డ్యూయల్ ఇన్‌కమ్ చాలా సేఫ్. ఎవరైనా గూడా ఇప్పుడు చాలా మందిని గూడా చూస్తున్నాను నేను. 35 సంవత్సరాలు వచ్చిన పురుషులు కూడా సంపాదించలేక ఇంట్లోనే కూర్చొనుంటారు. పెళ్ళై పిల్లలుండి కూడా. ఎందుకు? ఎందుకు? వాళ్ళు అవిశ్వాసి కంటే చెడ్డవాళ్ళట వాళ్ళు. అవిశ్వాసి కంటే చెడ్డవారు. కాబట్టి ఈ వాక్యాలన్నీ గూడా ఎవరు మరవద్దు. ఇది దేవుడు రాసిపెట్టాడు. సో, ఉద్యోగం పురుష లక్షణం. వెళ్ళాలి, పని చేయాలి, కష్టపడాలి. వ భార్యను, పిల్లల్ని పోషించాలి. అది ఉద్యోగం పురుష లక్షణం. ఇప్పుడు ఈ ఈ రోజులలో స్త్రీలకు గూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మగవారితో సమానంగా ఆడవాళ్ళకి గూడా ఉన్నాయి. వెళ్ళండి, సంపాదించండి. మీ భర్తకు తోడుగా ఉండండి.
ఒక్కడే బండిని లాగితే ఇబ్బందయితది. ఇప్పుడు చూడండి ఒక ఎడ్ల బండి ఉంటది. ఒకటే ఆవున్నదనుకోండి చాలా కష్టంగా వెళ్తుంటది. ఇప్పుడు ఒక ఎడ్ల బండిని మీరు చూసే ఉంటారు బుల్ కార్ట్‌ని. ఇటో ఆవు, అటో ఆవు ఉంటది. ఆ 2 ఆవులు కలిసి లాగితే ఈజీగా అవుతది. అలాగే కుటుంబము కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి లాగాల్సిందే. ఇద్దరు కలిసి సంపాదించాల్సిందే. అర్థమవుతుందా అండి? ఒకప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండే. ఆడవాళ్ళు బయటికెళ్ళొద్దు, ఆడవాళ్ళు చదవద్దు, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఆడవాళ్ళు జాబ్ చేయొద్దు అని ఇలా రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి సంపాదించుకోండమ్మా. ఎందుకంటే ఒక ఎడ్ల బండిని చూడండి మనమే. ఒక్క ఆవు పెట్టి తీసుకెళ్తాడా అతను? 2 ఆవులను పెట్టి తీసుకెళ్తాడు. 2 ఆవులను తీసుకెళ్తాడు. ఎందుకు? ఇద్దరి మీద సమాన భారం ఉన్నప్పుడు 2 గూడా ఇద్దరు కూడా సేఫ్‌గా ఎళ్తారు. ఎంత బరువైనా గూడా మోయగలుగుతారు. అందుకే భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేశారనుకోండి, ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఇద్దరు కలిసి సమానంగా మోయగలుగుతారు. సమానంగా లాగగలుగుతారు ఆ బండిలాగా. అందుకే ఏ పురుషుడైనా కూడా తను జాబు చేయకుండా, తన పిల్లల్ని, తన భార్యను పెంచి పోషించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అర్థమవుతుందా అండి? మగవాళ్ళు ఖాళీగా కూర్చోవద్దు. ఎప్పుడు గూడా ఖాళీగా కూర్చోవద్దు. మగవాళ్ళు ఇంట్లో 10 మందిని తిరగాలి. బయటికి అడుగు పెట్టాలి మగవాళ్ళు ఎప్పుడు కూడా. మగవాడు బయటుంటేనే బాగుపడతది ఇంట్లో కుటుంబము. సో, బయటకంటే మళ్ళా చెడు తిరుగులు కాదు. పనికొచ్చే పని చేయాలి. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. కొండెగాళ్ళు మాటలంటే వాడి మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్తుంటాంటారు. ఇప్పుడు నాకే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు బిజీగా ఉన్నానండి. నేను ఒకరి గురించి మాట్లాడగలుగుతానా అండి? ఒకరి గురించి నేను చెప్పగలుగుతానా అండి? ఒకరి గురించి నెగెటివ్‌గా మాట్లాడగలుగుతానా? లేదు. నా బిజీ నేనుంటాను. బిజీగా ఉండాలి. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నారనుకోండి, ఈ సోమరిపోతుల యొక్క లక్షణాలు గివే. కొండగాని మాటలు, అక్కడ ఇంట్ల విషయాలు, ఇక్కడ ఇంట్ల విషయాలు ఇట్లా. ఆ అత్త ఇలా అన్నది, ఈ కోడలు ఇలా అన్నది, మా అల్లుడు ఇలా అన్నాడు, మా మా ముత్తాత ఇలా అన్నాడు. సో ఇవే ఐ హేట్ దిస్ కన్వర్జేషన్. ఐ హేట్ దిస్ కన్వర్జేషన్. పనికొచ్చే పని చేసుకోవాలి. ఈ కొండెగాళ్ళు ఈ యొక్క గాసిప్స్ అంటారు. వాళ్ళు రుచిగల భోజనం అవి కడుపులో నుంచి దిగిపోవును. పనిలో జాగు చేయవాడు నష్టము చేయును సోదరుడు. చూసారా అండి? పని దొంగ అంటారు కొంతమందికి. పని చెప్తే చేయరు. పని దొంగ అంటారు. ఏదైనా బాస్ ఏదైనా పని చేస్తే వాళ్ళు చేయరు. పోస్ట్‌పోన్ చేస్తుంటా అంటారు. పనుల్లో జాగు చేయవాడు నష్టము చేయువానికి సోదరుడట. సో చూసారా అండి? కష్టపడి పని చేయాలి. ఎక్కడైనా ఏ పనైనా గూడా ఆ యొక్క ఫుడ్ బిజినెస్‌లో కావచ్చు, లేకపోతే ఆ యొక్క టీచింగ్ బిజినెస్‌లో కావచ్చు, షార్ప్‌గా పని చేయాలి. యాక్టివ్‌గా పని చేయాలి. బద్ధకంగా పని చేయొద్దు. పని దొంగలుంటారు చాలా మంది గూడా. అది వాళ్ళకే నష్టాన్ని తీసుకొస్తుంది. నష్టం చేయవానికి సోదరుడట వాడు. పని జాగు చేయవాడు. ఎప్పుడు గూడా పనిని జాగు చేయొద్దండి. పోస్ట్‌పోన్ చేయొద్దు. పనిని నెగ్లెక్ట్ చేయొద్దు. జాగు చేయడం అంటే ఏంటిది? పోస్ట్‌పోన్ చేయడం. జాగు చేయడం అంటే నెగ్లెక్ట్ చేయడం. నీ చేతిలో ఉన్న పనిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. లేవాలి. బలంగా అయినా లేవాలి. బలవంతంగా అయినా లేవాలి. లేసి వెళ్లి పని చేయాలి. పని దొంగగా ఉండొద్దు మనం ఎప్పుడు కూడా. ఏ విషయంలో గూడా పని దొంగగా ఉండొద్దు. చాలా మందికి పనప్పచెప్తాము. కానీ వాళ్ళు రేపు చేస్తా బ్రదర్, ఎల్లుండి చేస్తా. లేకపోతే ఇప్పుడు మా మా చుట్టాలొచ్చిళ్ళు ఇంటికి. నో ఎగ్జామ్షన్స్. ఐ హేట్ దట్ ఎగ్జామ్షన్స్ ఆల్సో. మా చుట్టాలొచ్చిళ్ళు రాక రాక, బంధువులొచ్చిళ్ళు రాక రాక, నాకేదో ఉంది, ఏదో అయింది. నాకు రాత్రి పార్టీ చేసుకున్నాను. పొద్దున లేచేసరికి లేట్ అయింది. సో ఇవన్నీ ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటే పర్లేదు. నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే పర్లేదు. అందుకే చాలా మంది హెల్త్ ఇష్యూస్ లేకుండా టుడే ఐ యామ్ సిక్ లీవ్ అని పెడతారు. వాళ్ళకి హెల్త్ ఉండదు. వాళ్ళు పని చేయడానికి ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ హెల్త్ బాగుండి గూడా ఐయామ్ నాట్ ఫీలింగ్ వెల్. టుడే ఐయామ్ టేకింగ్ లీవ్ అని పెట్టేస్తారు. అట్లా లీవ్ అని చెప్తే ఎవరు టచ్ చేయరండి. అట్లా కాదు. ఫేస్ ఇట్. ఛాలెంజెస్ ఉంటే ఫేస్ చేయాలి మనము. పనిలో ఎప్పుడు గూడా పని దొంగలాగా ఉండకూడదు. ఏ పనైనా. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఒక మనిషి గొప్పవాడయ్యాడా అంటే ఊరికే కాడండి. 100 కారణాలున్నాయి ఒక మనిషి గొప్పవాడు కావడానికి. అలాగే ఒక మనిషి గొప్పవాడు కాలేకపోవడానికి గూడా 100 కారణాలున్నాయి. ఎప్పుడైనా నీ బాస్ ఏదైనా పని చేస్తే దాన్ని జాగు చేయకు. నష్టం చేయువాడికి సోదరుడివవుతావు. సో, పని దొంగలాగా ఉండొద్దు మనము. పనిలో ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉండాలి. 6 గంటలు చేసే పని మనం 3 గంటలకే చేయాలి. 3 గంటల్లోనే చేయాలి. ఐ విల్ స్పీడ్ ఇట్ మై వర్క్. అందరూ 8 గంటలు చేస్తే నేను 2, 3 గంటల్లో పని చేసేస్తా. సో, వీకెండ్‌లో గూడా కూర్చొని రేపు నెక్స్ట్ వీక్ పని ఏంటిదో ఇప్పుడే చేసి పెట్టేసుకుంటా. అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి. అంతేకాని పోస్ట్‌పోన్ చేయొద్దు పనినెప్పుడు కూడా. సో, ఇవన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడండి. ఇప్పుడు నీకు ప్రమోషన్ ఇచ్చేది నీ మేనేజర్ కాదు. దేవుడే వాళ్ళను ప్రేరేపించి నీకు ప్రమోషన్ ఇస్తాడు.
బద్ధకంగా కూర్చొని ఉంటే, బద్ధకంగా పని చేస్తే దేవుడు కూడా నీకు ప్రమోషన్ ఇవ్వడు, ఇప్పించలేడు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరు యాక్టివ్‌గా పనిచేస్తున్నారో, ఎవరు శ్రద్ధగా పనిచేస్తున్నారో దేవుడికి తెలుసు. నెగ్లెక్ట్ చేయొద్దు పని చేయడంలో. పోస్ట్‌పోన్ చేయొద్దు పని చేయడంలో. సో, ఇప్పుడు చేయాలనుకున్నది ఇప్పుడే చేసేసేయాలి. ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి మనము. అడ్వాన్స్‌డ్ థింకింగ్‌గా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో, సోమరిపోతులు ఇట్లా పనిలో నెగ్లిజెన్స్ ఉంటుంది. పోస్ట్‌పోనెన్స్ ఉంటుంది. అలా ఉండకండి ఏ విషయంలో కూడా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చూసారా చీమ మన చిట్కనేలులో గోరులో సగం ఉంటది. మన ఎడమకాలు చిట్కనేలు గోరులో సగం ఉంటది చీమ. అది బద్ధకంగా ఉండదట అండి. చీమకు అసలు బద్ధకం అంటే ఏంటిదో తెలియదట. వాటి నడతలు కనిపెట్టినము, జ్ఞానము తెచ్చుకొనుము. సో చీమల కంటే మనం శ్రేష్ఠులము కాదా అని దేవుడు చీమతో పోలుస్తున్నాడు మనిషిని. చీమ అసలు నెగ్లిజెన్స్ ఉండదు. 6 నెలల క్రితమే అది ఫుడ్ తయారు చేసుకుంటదట అండి. చాలా అడ్వాన్స్ థింకింగ్ ఆలోచిస్తదట. ఆడ వర్షాకాలం వస్తుందని ముందే కోత కాలంలోనే అది తీసుకొచ్చుకుంటదట ఆహారాన్ని. అంత అడ్వాన్స్‌గా ఉంటదట చీమ. ఆ చీమ ఎంత అండి మన ఎడమ కాలు చిటికనేలులో సగమే ఉంటది ఇంకా. సగమే ఉంటది చీమ. దాన్ని చూసి జ్ఞానము తెచ్చుకో సోమరి అని అంటున్నాడు దేవుడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. చీమలకు ఎవరు కూడా న్యాయాధిపతి ఉండడట. ఎవరు మేనేజర్ ఉండరట. ఎవరు లీడర్‌షిప్ ఉండదట. ఎవరు అధిపతి ఉండరట చీమలకు. కానీ అయినా కూడా అవి అలర్ట్‌గా లేసి ఆహారం తెచ్చుకుంటాయట. ఆహారాన్ని సంపాదించుకుంటాయట. మనకైతే ఊకే ఒకరు పొడవాలి. చాలా మంది భార్యలను చూశాను. పాపం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు భర్తను. పని చేయరు. ఊకే పొడుస్తుంటా అంటారు వాళ్ళను. సో పిల్లలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయితది ఎదుగుతారు. వాళ్ళు సంపాదించరు. ఊకే పొడవాలి వాళ్ళను. ఊకే ఎవరో ఒకరు వెనక నుంచి పొడిస్తే గాని వాళ్ళెళ్ళరు. అట్లా కాదు మనకు సెల్ఫ్ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఒకరు పొడిస్తే వచ్చే కాదు. ఈ దేశంలో ప్రతి దేశంలో చూడండి. ప్రతి ప్రధానమంత్రి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటే ప్రధానమంత్రి ఎవరు కారండి. వాళ్ళు కోరుకున్నారు కాబట్టే వాళ్ళు ప్రధానమంత్రులయ్యారు. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారు. అందుకే మన ఇంటెన్షనే పనిచేస్తదండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఉన్నారు అందరూ. వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నది కాదు. నేను ముఖ్యమంత్రి కావాలి అని కోరుకున్నారు వాళ్ళయ్యారు. అందుకే ఎవరి సోయి వాళ్ళకుండాలంటాను. భర్త సోయి భర్తకుండాలి. భార్య సోయి భార్యకుండాలి. పిల్లల సోయి పిల్లలకుండాలి. ఎవరి జ్ఞానం వాళ్ళకుండాలి. చూడండి చీమల కట్ట న్యాయాధిపతి ఉండడట. ఒకరు పొడవరట వాటిని. నువ్వు ముందరికి నడువు. నువ్వు ఆహారం తెచ్చుకో. పై విచారణకర్త లేకున్నాను. ఎవరు కూడా ఆఫీసర్ ఎవరుండరట. అధిపతి ఎవరుండరట. రూలర్ ఎవరుండరట. అవి వేసవి కాలమందు అంటే వేసవి కాలం అంటే ఎండాకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. చూసారండి ఆహారం సిద్ధపరచుకుంటదట. అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తదట. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సో కోతకాలము నందు ధాన్యము కూర్చుకొనును. చూసారా అండి? దానికి ఎవరు చెప్పరట వాటికి. ఒక తల్లి చెప్పరట, ఒక తండ్రి చెప్పరట, ఒక అన్నదమ్ములు చెప్పరట, ఒక భార్య పిల్లలు చెప్పరట, ఒక భర్త చెప్పరట, ఒక పైన ఆఫీసర్ ఉండరట వాటికి, మేనేజర్ ఉండరట. అవే లేస్తాయట పొద్దున్న లేసి ఒక ఆహారము వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొని కోత కాలమందు ధాన్యము కూర్చుకొనునట. సో ఇప్పుడు చెప్పండి మన పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉందా లేదా? ఊకే ఒకరు పొడవాలి మనల్ని. ఊకే ఒకరు మనల్ని ఆహ్, నెట్టాలి. ఊకే ఒకరు చెప్పాలి. సొంత జ్ఞానం ఉండాలి మనకు ఎప్పుడైనా గూడా. మన జ్ఞానం మనకు ఉండాలండి. ఊకే ఎంతకని ఎవరు చెప్తారు. ఒకరు చెప్పినంత మాత్రం ఎవడు గొప్పవాడు కాలేదండి. మీరు చూడండి కావాలంటే ఒక సినిమా యాక్టర్ ఒక హీరో అయ్యాడు. అది వాళ్ళ అమ్మ నాన్న అన్నది కాదు. నేను హీరో కావాలనుకున్నాడు. కాబట్టి అయ్యాడు. ఒక ఒక బిజినెస్ మ్యాగ్నెట్ నేను బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనుకున్నాడు. అయ్యాడు. ఒక రాజకీయ నాయకుడు నేను ఈ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. అయ్యాడు. సో చూసారా అండి? సో నువ్వు గూడా అనుకో ఏదో ఒక గోల్ పెట్టుకోండి. సో వితౌట్ గోల్ లైఫే వేస్ట్. ఏ గోల్ లేకుండా మనం బ్రతకద్దు. ఏదో తింటున్నాము, పడుకుంటున్నాము, తెల్లారింది లేచాము. తింటున్నాము, పడుకున్నాము, తెల్లారింది లేచాము. ఇది కాదు జీవితము. ఇందుకు కాదు దేవుడు మనల్ని పుట్టించింది. కష్టపడాలి, పని చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి. మంచి జ్యువెలరీస్ కొనుక్కోవాలి. మంచి ఇష్టమైన ఫుడ్ తినాలి. కష్టపడి పనిచేసి రాత్రి పడుకోవాలి, నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు పని చేయాలి. మిగిలిన 8 గంటలలో నువ్వు మంచిగా తిని తృప్తిగా ఉండాలి. సో దిస్ ఇస్ ద లైఫ్ డిజైన్ బై గాడ్. నీ లైఫ్‌ని నువ్వు డిజైన్ చేసుకో. సో ఇక్కడ చూడండి చీమలు వాళ్ళ లైఫ్‌ని అవే డిజైన్ చేసుకుంటున్నాయట. వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. కోతకాలము ధాన్యం కూర్చుకుంటున్నాయి.
సో అవే డిజైన్ చేసుకుంటున్నాయి వాళ్ళ లైఫ్‌ని. నీ లైఫ్‌ని కూడా నువ్వే డిజైన్ చేసుకో. డిజైన్ చేసుకో. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా మంది మార్కెట్ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆటోమొబైల్ కంపెనీలో, రియల్ ఎస్టేట్‌లో, కన్‌స్ట్రక్షన్స్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ బిజినెస్‌లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. డెలివరీస్‌గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. టీచింగ్ ఫీల్డ్‌లో ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నువ్వు దేవుణ్ణి అడిగి నాకు ద్వారాలు ఓపెన్ చేయి ప్రభు అంటే ఓపెన్ చేస్తాడండి. ఖాళీ కూర్చుంటే నేను చెప్తాను కదా! క్రిమినల్ బ్రెయిన్ కంటే అధ్వానం అవుతది. వాళ్ళ ఇంట్లో పుల్లలు పెట్టాలనిపిస్తది. వీళ్ళ దగ్గర గొడవలు పెట్టాలనిపిస్తది. లేతే భర్త వస్తే గొడవ పడాలనిపిస్తది. లేతే భార్య వస్తే గొడవ పడాలనిపిస్తది. వద్దండి. సో సోమరి ఇక్కడ చీమని చూసి నేర్చుకో అంటున్నాడు. వాటికి ఏ అధికారం ఉండదు. వాళ్ళకి ఏ అధిపతి ఉండదు. సోమరి ఎందాక నీవు పడుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. సో సోమరిపోతుకి ఒక టైం అనేది ఉండదు. ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. ఎందాక నిద్రపోతావో తెలియదు. ఎప్పుడు నిద్ర లేస్తావో తెలియదు. సో ఒక టైం ఉండాలి. టైమ్‌గా నైట్ 9:00 పడుకొని మార్నింగ్ 5కి లేవాలి. 8 అవర్స్ స్లీప్ ఉండాలి. నేనే చెప్తున్నాను. 7, 8 అవర్స్ మినిమమ్ స్లీప్ ఉండాలి. మిగిలిన అవర్స్‌లో మంచిగా పని చేసుకోవాలి. సోమరి ఎందాక నీవు పడుకుందువు, ఎప్పుడు నీవు నిద్ర లేచెదవు. సో సోమరిపోతులు ఎప్పుడు కూడా పడుకునే ఉంటారు. 12 గంటలు, 18 గంటలు. పొద్దున పడకనే, మధ్యాహ్నం పడకనే, సాయంత్రం పడకనే, రాత్రి పడకనే. సో అలా పడుకుంటే దరిద్రం దండయాత్ర చేస్తదండి. పేదరికం పాదయాత్ర చేస్తది. నిజం చెప్తున్నా. దరిద్రం అట దండయాత్ర చేస్తది. సోమరిపోతులు పడుకొని ఉంటే. సో పేదరికం పాదయాత్ర చేస్తది. పడుకోవడానికి ఒక సమయం ఉంది. రాత్రి టైం 9:00 టు మార్నింగ్ 4, 5:00 స్లీపింగ్ టైం. ఆ టైంలో నువ్వే పని చేయకు. పడుకో. సో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 వర్కింగ్ టైం. వర్క్ చేసేయి. ఈవినింగ్ 6-9 డిన్నర్ టైం చేసేసి పడుకో మంచిగా. సో నువ్వు డిజైన్ చేసుకో. నీ లైఫ్‌ని నువ్వు డిజైన్ చేసుకో. ఎక్కువగా పడుకోకు. అతి నిద్ర దరిద్రానికి కారణం చేస్తది. అతి నిద్ర దరిద్రానికి చేస్తది. అతి నిద్ర పోయిన వాళ్ళకు బాడీలో ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు. సో ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉరుకులు, పరుగులు చేస్తారో వాళ్ళకే ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేనే ఒక 1 వీక్ కంప్లీట్‌గా నిద్రపోయాననుకోండి ఏ పని చేయకుండా. ఇంకా నెక్స్ట్ వీక్ గూడా నాకు పని చేయడానికి ఆ ఆలోచన రాదు. ఆ నిద్రపోతనమే వస్తది. ఒంటి నిండా నిద్రనే ఉంటది. తినడానికి గూడా బద్ధకమేస్తది. పడుకోవడానికి బద్ధకమేస్తది. లేకపోతే ఏదైనా పని చేయాలన్నా బద్ధకమేస్తది. సూపర్ మార్కెట్‌కెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా బద్ధకమేస్తది. సో అలా ఉండొద్దు. నీ బాడీ యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉండాలి. నీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. పనికొచ్చే పని చేస్తుండాలి. డబ్బులొచ్చే పని చేస్తూనే ఉండాలి. సో సోమరి ఎందాక నీవు పడుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇంకొంచెము నిద్రించనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెనని నీవు అనుకొందువు. కొంతమంది ఉంటారు, ఇంకా సేపు పడుకుంటాలే, రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే, ఇంకొంచెం నిద్ర పడుకుంటాను, ఇంకొంచెం కునుకుతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను, మంచి బ్లాంకెట్ వేసుకొని పడుకుంటాను అని అలా ఎక్కువ గంటలు పడుకున్నావా? అయితే చూడండి నెక్స్ట్ వర్స్ చూడండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. సో దోపిడిగాడు ఎలా వస్తాడండి? దొంగతనం చేసేవాడు. ఇప్పుడు ఒకప్పుడు మనము చూసాము ఊర్లలో మనము పల్లెటూర్లలో ఒకప్పుడు ఆహ్, వెహికల్స్ లేనప్పుడు ఊర్లలో నడుచుకుంటా వెళ్ళేటాళ్ళు. అరణ్య మార్గం గుండా వెళ్ళేవాళ్ళు. మన తాతలు మీకు చెప్పే ఉండొచ్చు. ఆ ఒక ఎక్స్‌పీరియన్స్. ఇట్లా మేము అరణ్య మార్గంలో వెళ్తుండే కాలినడకనే ఉండేది అప్పుడు. ఎడ్ల బండి లేనప్పుడు, సైకిల్ గూడా లేనప్పుడు. ఇట్లా నలుగురం 10 మంది కలిసి ఎళ్తుంటే దారి మధ్యలో ఇట్లా దోపిడిగాళ్ళు వచ్చి మా దగ్గర ఉన్నయన్నీ దోసుకొని వెళ్ళేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే దోపిడివాడు ఎలాగైతే చెప్పకుండా వస్తాడో సడెన్‌గా వస్తాడు. దొంగ ఎప్పుడైనా చెప్పొస్తాడా? ఈరోజు ఫోను చేసి వస్తాడా? ఈరోజు 3కి మీ ఇంట్లో దొంగతనం పడుతున్నారు రెడీగా ఉండండి అని అంటాడా? లేదు. సడెన్‌గా వచ్చేస్తాడు. దరిద్రం గూడా సడెన్‌గా వచ్చేస్తది. అర్థమవుతుందా అండి? దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూసారండి లేమితనము, ఈ దరిద్రము, ఈ పేదరికము రావడానికి కారణం ఏంటిది? సోమరితనము, లేజినెస్. ఇప్పుడు అర్థమైందా? నువ్వు సంపాదించుకోలేవు సోమరితనం వల్ల. సోమరితనం ఉండడం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు. వెల్త్‌గా ఉండలేవు. మంచిది సంపాదించుకోలేవు. సో ఆయుధదారుడు కత్తి పట్టుకొని వస్తాడు. లేమి నీ యొద్దకు వచ్చును. దొంగ ఎలా వస్తాడండి? చెప్పకుండా వస్తాడు. అలాగే దరిద్రం గూడా చెప్పకుండా వస్తది. లేమితనం గూడా చెప్పకుండా వస్తది. ఇవన్నీ చెప్పి వచ్చేది కాదు. వీటన్నిటికి కారణం పేదరికం.
అందుకే అతి నిద్ర, గాఢ నిద్ర, అతి నిద్ర దరిద్రాన్ని తీసుకొస్తది. కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి. మార్నింగ్ 9-6 కష్టపడే సమయం దేవుడు మనకిచ్చాడు. కష్టపడాలి. ఈవినింగ్ 9 to మార్నింగ్ 6 పడుకునే సమయము పడుకోవాలి. సో, లేకపోతే మార్నింగ్ పడుకుంటున్నావు, మధ్యాహ్నం పడుకుంటున్నావు, రాత్రి పడుకుంటున్నావు, మధ్యరాత్రి పడుకుంటున్నావు, తెల్లారి గట్ల పడుకుంటున్నావు. అయితే నీకు దరిద్రము మన మీదికి వస్తదట. లేమితనం నీ యొద్దకొస్తది. లేదు నువ్వు జయించుకో, నీ లేజినెస్‌ని జయించుకో. నేనెళ్తాను, ఏం గాదు ఇప్పుడే ఎళ్తాను. కష్టమైనా మంచిదే, నలుగురు తిట్టినా మంచిదే. నేనెళ్తాను అవతలికి నువ్వు వెళ్ళు. దేవుడు ద్వారాలు గూడా అలాగే ఓపెన్ చేస్తాడు. దేవుడు ద్వారాలను గూడా అలాగే ఓపెన్ చేస్తాడు. చూసారండి? ఏది ఈజీ కాదండి మనిషి జీవితంలో. మినిస్ట్రీ గూడా అంత ఈజీ కాదు. చాలా మంది అనుకుంటారు మినిస్ట్రీ చాలా ఈజీ అని. అతి కష్టము మినిస్ట్రీ రన్ కావడం. కొన్ని లక్షల మందిలో ఒకటో, రెండో క్లిక్ అవుతున్నాయి. అబ్జర్వ్ చేస్తే. సో, బిజినెస్ గూడా అంత ఈజీ కాదు. ఎవరు కష్టపడతారో వాళ్ళకే ఈజీ ఏదైనా గూడా. కష్టపడి పనిచేసినోళ్ళకు సమస్తము ఈజీ అండి. ఇష్టపడి పనిచేసినోళ్ళకు సమస్తము దక్కుతదండి. సో, కష్టపడకుండా ఇంట్లో కూర్చొని సాకులు చెప్పొద్దు. ఎప్పుడైనా ఎక్స్‌క్యూజెస్ చెప్పొద్దు. పని దొంగలాగా ఉండొద్దు మనము. పనిలో జాక్యము చేయొద్దు. పోస్ట్‌పోన్ చేయొద్దు. నెగ్లిజెన్స్ ఉండొద్దు. ఏ పనైనా పర్లేదు. ఏ పనైనా పర్లేదు. ఏ పనైనా పర్లేదు. కష్టపడి ఒళ్ళొంచి పనిచేసినోడే గొప్పవాడైతారు. గొప్పవాడవుతారు. ఒళ్ళొంచి కంచేసి చెమటోడ్చి కష్టపడ్డ వాళ్ళే గొప్పవాళ్ళవుతారు. రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసుకొని భార్య పిల్లల్ని పోషించాలి. భర్తను పిల్లల్ని పోషించాలి. సో, అది దేవుడి యొక్క చిత్తము. మళ్ళొకసారి చూపిస్తున్నాను. కొంచెము నిద్రము, కొంచెం కునిక, కొంచెము పడుకుంటాను అని నువ్వు పడుకున్నావా? అయితే దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రము నీ యొద్దకు వస్తది. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వస్తది. సో, ఇక్కడ 2 వర్స్‌లను నేను ఆహ్, ఆహ్, బ్లస్ చేస్తున్నాను. దరిద్రము, లేమి. సో, ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఇంట్లో లేమితనం వస్తుంది? ఎందుకు ఇంకా కుటుంబంలో దరిద్రం ఉంది? సో, ఇందుకే మన లేజినెస్ వల్లనే. సో, బ్లేమ్ చేయకండి. ఎవరిని బ్లేమ్ చేయకండి. నీ లేజినెస్‌ని నిన్నే బ్లేమ్ చేసుకో. అందుకే నేను చెప్తాను. నాకిష్టము నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చేసుకో. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. నిన్ను నువ్వు పొగుడుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ లోపాలను నువ్వు సరిచేసుకో. నేనంతే అండి. ఐయామ్ ద బెస్ట్ ఐయామ్ ద బెస్ట్ ఫ్రెండ్ మై సెల్ఫ్. నేను నా ప్రపంచంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేనే. నా బెస్ట్ ఎవరు ఎనిమీ అంటే ఎవరు? నేనే. నా బెస్ట్ వెల్ విషర్ అంటే ఎవరు? నేనే. సో, నాతో నేను గడుపుతా. నాతో నేను నా నా లోపాలను నేను సరి చేసుకుంటా. నేనెప్పుడు గూడా నా లైఫ్‌లో పక్కోడేం చేస్తున్నాడు? వాడేం చేస్తున్నాడు? వీడేం చేస్తున్నాడు? ఎప్పుడు ఆలోచించను. నేనేం చేయాలి? నేనెలా ఉండాలి? నేనెలా మార్చుకోవాలి? ఇంకా నాలో స్కిల్స్ ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలి? మార్కెట్ ఎలా ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మెషిన్ లెర్నింగ్ అంట, అంత రోబోటిక్స్ అట నేర్చుకోవాలి. అప్‌గ్రేడ్ కావాలి. స్కిల్స్ అప్‌గ్రేడ్. సో, ఎంతసేపు నా ఫోకస్ ఇదే రేపేం వాక్యం చెప్పాలి. ఐ విల్ నాట్ ఎంటర్‌టైన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? చాలా మందికి క్యూరియాసిటీ. పక్కోడి లైఫ్‌లో ఏం జరుగుతుందో, వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో, ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో, ఎదురింట్లో ఏం జరుగుతుందో క్యూరియాసిటీ, ఉత్సాహము. ఎక్కలేని ఎక్కలేని ఉత్సాహం వస్తది. పక్కోడి లైఫ్‌లో ఏమైనా జరగాలని. నెవర్ థింక్ అండి. నాకవసరం లేదు. నేనేం కావాలి? నేనెలా అప్‌గ్రేడ్ కావాలి? నేనెలా ఆలోచించాలి? ఎప్పుడు గూడా మా ఇంట్లో గూడా డిస్కషన్ ఉండదు వేరే వాళ్ళ గురించి. వద్దు. అదొక పనికిరాని మాటలవన్నీ. ఎందుకు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ మనమెలా ఎదగాలి? మనం ఎలా సంపాదించుకోవాలి? మనం ఎలా అప్‌గ్రేడ్ కావాలి? రేపు వాక్యం ఎలా చెప్పాలి? ఇంకా అనేక ఆత్మలను ఎలా సంపాదించాలి? ఎప్పుడు నాకు ఈ పని మీదనే ధ్యాస ఉంటది కానీ, మా చుట్టాల గురించి నేను మాట్లాడను. బంధువుల గురించి మాట్లాడను. స్నేహితుల గురించి మాట్లాడను. మా ఇంట్లో ఎవరైనా మాట్లాడితే గూడా ఎంటర్‌టైన్ చేయను. అవసరం లేదు. దానివల్ల నీకేమన్నా పనొస్తదా? పని రాదు గదా! దానివల్ల ఏమన్నా ఉపయోగమా? లేదు కదా! పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఉపయోగపడే పాటలు మాట్లాడాలి. అందుకే నేను నా గురించి నేను మాట్లాడుకుంటా. నా గురించి నేను ఆలోచిస్తా. నా తప్పులను నేను సరి చేసుకుంటా. ఎప్పుడు గూడా ఒకరి తప్పులను సరి చేయాలని చూసుకోను. నాకు నేనే సలహా ఇచ్చుకుంటా. ఒకరి సలహాను ఇవ్వను నేను. ఒకరి సలహాను తీసుకోను కూడా. సో, అందుకే నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చేసుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ఇష్టపడు. సో, నిన్ను నువ్వు సరి చేసుకో. ఎందుకంటే మొత్తం ఔట్ ఆఫ్ మై లైఫ్ జర్నీలో ఈ రోజు వరకు మొదటి శత్రువు భార్యనో, పిల్లలో, తల్లో, తండ్రో, అన్ననో, తమ్ముడో కాదు. మనమే మొదటి శత్రులం. మొదటి మిత్రువు గూడా వాళ్ళో, వీళ్ళో కాదు. మనమే. ఎందుకంటే రేపు మన ప్రాణం పోయే వరకు మనతోటి మనమే ఉంటాము. ఒక సందర్భాల్లో తల్లిదండ్రులు వదిలేసిపోవచ్చు.
చనిపోవచ్చు మనకంటే ముందుగానే. లేకపోతే భార్య పిల్లలు పెళ్లి చేసుకొని పిల్లలు వదిలేసిపోవచ్చు. లేకపోతే భర్త వదిలేసిపోవచ్చు, భార్య వదిలేసిపోవచ్చు. కానీ తుది శ్వాస వరకు నీతో ఉండేవాడు ఎవడంటే అది నువ్వే. నువ్వే. సో, అందుకే నీకు నువ్వు అప్‌గ్రేడ్ చేసుకో. నీకు నువ్వు మార్చుకో. నీకు నువ్వు ఆలోచించుకో. నీకు నువ్వు సరిచేసుకో. అంతేగాని వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం ఇదంతా సోమరిపోతులు చేసే లక్షణము. నాకు స్కోపే ఉండదండి. ఇట్స్ ఎ కంప్లీట్ బిజీ లైఫ్ నాది. ఆ స్కోపే ఉండదు. వాటి వాటి గురించి, వీటి గురించి. నేను ఎంటర్‌టైన్ చేయను. నా దగ్గరకొచ్చారో నెగెటివ్‌గా మాట్లాడినా నేను ఎంటర్‌టైన్ చేయను. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. డబ్బులొచ్చే పని, పనికొచ్చే పని. సో, అలా చేయాలి. లేకపోతే దరిద్రం నీ మీదికొస్తది. లేమితనం నీది వద్దకొస్తది. సో, ఇప్పుడు అర్థమైందా అండి? ఇంకా నువ్వు ఇంట్లో కూర్చొని 10 సంవత్సరాల నుంచి కొడుతున్నావు ప్రేయర్‌లో, దరిద్రమా ఎళ్ళిపో, దరిద్రమా ఎళ్ళిపో, పేదరికమా ఎళ్ళిపో, పేదరికమా ఎళ్ళిపో, యేసు నామంలో, యేసు నామంలో అంటున్నావు. పోతలేదది. మనం పోవాలి. మనం మారాలి. మనము అప్‌గ్రేడ్ కావాలి. అప్పుడే ఇవన్నీ పోతాయండి. అందుకే నీ లోపాలను నువ్వు సరిచేసుకో. అది ఎవరిని బ్లేమ్ చేయకు. భర్తను బ్లేమ్ చేయకు, భార్యను బ్లేమ్ చేయకు, పిల్లల్ని బ్లేమ్ చేయకు. సో, ఎవరిని బ్లేమ్ చేయకు. నీ లోపాలను నువ్వు సరిచేసుకో. నీతో నువ్వు ఫ్రెండ్‌షిప్ చెయి. నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు అప్‌గ్రేడ్ చేసుకో. నీ స్కిల్స్‌ని నువ్వు అప్‌గ్రేడ్ చేసుకో. అర్థమవుతుందా అండి? ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఈ భూలోకం నుంచి వెళ్ళేటప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా వెళ్ళు. సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా భూలోకాన్ని విడిచేసి వెళ్ళు. సో, జరిగిందేదో జరిగిపోయింది. అయిందేదో అయిపోయింది. పోయిందేదో పోయింది. సోమరితనంగా కూర్చొని బాధపడి నలిగిపోకు. బాధపడి నువ్వు అలాగే ఆగిపోకు. డబ్బులు సంపాదించుకో. మంచి ఆరోగ్యంగా ఉండు. మంచి మంచి పుష్టికరమైన ఆహారాన్ని తిను. పొట్ట ఎప్పుడు గూడా మనము అంటిపెట్టుకోవద్దండి. అంటే మనం తినడానికి గూడా లేకుండా స్థాయికి తీసుకొచ్చుకోవద్దు మన పరిస్థితి. సో, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెళ్ళండి. ఆ సోమరితనాన్ని వదిలేసేయండి. కుటిలమైన మాటలు పలుకువాడు, పనికి మాలిన వాడు దుష్టుడై ఉన్నాడు. చూసారా అండి? కుటిలమైన మాటలు, చెడ్డ మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, అక్కడ. ఇదన్నీ ఖాళీగా కూర్చొని ఉండే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందండి. చాలా దారుణంగా ఉంటదండి. అందుకే నా లైఫ్‌లో నా అనాలిసిస్‌లో చూసాను. ఖాళీగా కూర్చొని ఉండే వాళ్ళకు క్రిమినల్ బ్రెయిన్ లాగా తయారవుతది. ఏదో ఒక పని చేసేవాళ్ళు ఆ పని మీద ధ్యాస పెట్టుకొని, ఆ పనిని ఎలా చేయాలో ఆలోచిస్తారు. ఈ కుటిలమైన మాటలు పలుకువాడు. ఫోన్లున్నాయి. గంటలు గంటలు అన్‌వాంటెడ్ థింకింగ్ అది. పనికిన వాళ్ళు వాడే దుష్టుడై ఉన్నాడు. పనికి మాలిన వాళ్ళుగా ఉండొద్దు. ఏదో ఒక పని చేసుకోవాలి. సో, లేకపోతే ఎప్పుడు గొడవలే అయితాయి. కొట్లాటలే అయితాయి ఎప్పుడు కూడా. ఈ ఇళ్ళల్లో ఈ చిచ్చులు ఎలా పుడుతున్నాయండి? ఖాళీగా కూర్చోవడం వల్లనే ఇళ్ళల్లో చిచ్చులు. మీరెవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఔట్ ఆఫ్ మై లైఫ్‌లో నుంచి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నాను. మన నాయనమ్మలు, మన అమ్మమ్మల కాలంలో చూడండి. వాళ్ళంతా ఈ ఊడ్చి, తూడ్చి, క్లీన్ చేసే బ్యాచ్. గొడవలు, భర్తలతో గొడవలు, లేకపోతే భార్యలతో గొడవలు. సో, ఈ బ్యాచ్‌లో అంతా అంతే. కోడల్ని ఓర్వరు. లేకపోతే ఇంటి పక్కోళ్ళని ఓర్వరు. ఎవరిని ఓర్వరు వాళ్ళు. సో, అదంతా వాళ్ళ మైండ్‌సెట్ ఎందుకలా వచ్చింది? కడిగిందే కడిగి, తూడ్చిందే తూడ్చి, ఉతికిందే ఉతికి, ఆరిందే ఆరి. సో, వాళ్ళు 10 మందితో తిరిగిన వాళ్ళు కాదు. అందుకే వాళ్ళు ఎవరిని ఓర్వరు. కొన్ని బ్యాచ్ మన మన పూర్వీకులలో కొంతమందిని గమనిస్తే ఎవరిని ఓర్వరు వాళ్ళు. సో, అందరితోటి గొడవలే. అందరిలో నెగెటివ్‌గానే చూస్తా అంటారు. వాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడినా నెగెటివ్‌గానే తీస్తుంటా అంటారు. తప్పులు తీస్తుంటా అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? అదే నువ్వు డాక్టర్ అయినావనుకో, నీకలా ఉండదు నీ వే ఆఫ్ థింకింగ్. అదే నువ్వు ప్రొఫెసర్ అయినావనుకో, నీ వే ఆఫ్ థింకింగ్ అలా ఉండదు. నువ్వు మినిస్టర్ అయ్యావు, లేకపోతే ఆహ్, నువ్వు పెద్ద గొప్ప మనిషివయ్యావు. నువ్వు మంచి సంపాదించుకుంటున్నావు బిజీ లైఫ్‌లో పడి. నీ వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉండదు. అర్థమవుతుందా అండి? వే ఆఫ్ థింకింగ్ ఎప్పుడు గూడా మారిపోతుంటా ఉంటది. సో, ఈ సోమరిపోతుల వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయట? కుటిలమైన మాటలు. అంటే చెడ్డ మాటలు. ఇంట్లో విషయాలు, ఆ ఇంట్లో విషయాలు. ఇది చాలా డేంజర్ అండి ఇది. పనికి మాలిన వాడు దుష్టుడనై ఉన్నాడు. సో, పని లేకున్న వాడు దుష్టుడట. పని లేకుండా ఉన్నవాళ్ళు దుష్టుడట. పనికి మాలిన వాడంటే ఏ పని చేయలేని వాడు. ఏ పని చాతగాని వాడు. వాడు దుష్టుడితో సమానం. వాడు ఏం చేస్తాడంటే ఇంక 10 మంది పనిని చెడగొడతాడండి. నేను చెప్తున్నా కదండీ! ఈ భూలోకంలో 100లో 10% పీపులే సక్సెస్ అవుతున్నారు. ఆ మిగిలిన 90% పీపుల్ ఏం చేస్తున్నారో తెలుసా? ఈ సక్సెస్ అయిన వాళ్ళ మీద రాళ్ళేస్తున్నారు. చుక్ 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 రాళ్ళేస్తున్నారు. వాళ్ళని ఎలా ఫెయిల్యూర్ చేయాలని ఆలోచిస్తున్నారు. చూసారా పనికి లేనివాడు ఇంకొక పనిని చెడగొడుతూనే ఉంటాడు. పని లేనివాడు. పనున్నవాడు వాడి పని వాడు చేసుకొని బాగుపడుతుంటా అంటాడు. ఇవన్నీ సోమరిపోతుల లక్షణాలే మళ్ళా.
సోమరిపోతే ఏం చేస్తాడో తెలుసా? పొద్దంతా యూట్యూబ్‌లలో రీల్స్ వెతుక్కుంటూ వాళ్ళను కామెంట్స్ చెయ్య, వీళ్ళని కామెంట్స్ చెయ్య, ఆ యాక్టర్‌ని కామెంట్స్ చెయ్య. ఏమొస్తదండి? ఆ కామెంట్ పెడితే నీకొక రూపాయి వస్తుందా? వస్తే పెట్టండి. తప్పు లేదు. కానీ ఆ రూపాయి రానప్పుడు నువ్వెందుకు ఆ కామెంట్ పెట్టడం? వేస్ట్ ఇవన్నీ కూడా. పనికి మాలిన పనులు కాదు, పనికొచ్చే పనులు చేయాలని చెప్తున్నాడు. వాడు కన్ను గీటును కాళ్ళతో సైగ చేయను, వేళ్ళతో గురుతులు చూపును. కొంతమంది కన్ను కొడుతుంటా అంటారు. మనం లేనప్పుడు ఇటు సైగలు చేస్తుంటా అంటారు. ఇవన్నీ చిల్లర వేషాలు. చెప్తున్నా కదా! ఇవన్నీ బుద్ధిమాలిన వేషాలు. సో, మనిషి ఇలా బతుకుతున్నాడు సైతాన్‌లాగా. వాని హృదయం అతి మూర్ఖ స్వభావము కలది. చూసారా? లేజినెస్ వాళ్ళ యొక్క హృదయము అతి మూర్ఖ స్వభావం కలది. లేజినెస్‌గా ఉన్నవాళ్ళు బాగా ఎక్స్‌క్యూజెస్ చెప్తారు. బాగా చెడు మాట్లాడతారు. ఎప్పుడు నెగెటివ్‌గానే మాట్లాడతారు. వారి హృదయం అతిమూర్ఖ స్వభావం గలది. వాడిలెప్పుడు కీడుని కల్పించుచు జగడములు పుట్టించును. చూసారా? ఖాళీగా కూర్చుంటే ఇగో ఇలాంటి పనులొస్తాయి. కీడుని కల్పిస్తారు. జగడములు అంటే ఏంటిది? గొడవలు పుట్టిస్తారు. ఇప్పుడు ఇళ్ళల్లో ఎందుకు ఆ తోడికోడళ్ళు కొట్టుకుంటా అంటారు? ఇళ్ళల్లో ఆ అత్త కోడళ్ళు ఎందుకు కొట్టుకుంటా అంటారు? ఆ ఇళ్ళల్లో ఎందుకు ఊకే ఆ అన్నదమ్ములల్ల ఈ గొడవలు ఎందుకొస్తుంటా ఉంటాయి? ఖాళీగా కూర్చోవడం వల్ల, లేజినెస్ వల్ల, ఆ సోమరితనం వల్ల హృదయం ఏమైతది? చెడిపోతుంటా ఉంటది. క్రిమినల్‌గా మారిపోతుంటా ఉంటది. అతి మూర్ఖ స్వభావము. అతి మూర్ఖమట. మూర్ఖుల్లాగా తయారవుతాడు. లేజినెస్‌తోని పని చేయంటే వాడికి కోపమొస్తది. సోమరిపోతుకి పోయి పని చెప్పండి వాడికి కోపమొస్తది. బుస్సుమని కోపమొస్తది. అదే కష్టపడి పని చేసుకున్నవాడికి కోపం రాదు. పని చేస్తాడు వాడు. సో, అందుకే వాని అతి మూర్ఖ స్వభావం గలది. వాళ్ళెప్పుడు కీడు కల్పిస్తుంటా అంటారు. జగడములు పుట్టించును. అర్థమవుతుందా అండి? ఎంత డేంజర్‌లో ఉన్నామో మనందరము కూడా. సో, లేజినెస్ వల్ల ఎన్ని అనర్థాలున్నాయి. పేదరికం వస్తది, లేమితనం వస్తది, దరిద్రం వస్తది, కీడు పుట్టిస్తాము, జగడములు పుట్టిస్తాము, అతి మూర్ఖ స్వభావం అయితది. మైండ్ అంతా కూడా పనిచేయదు. ఒక గోల్ పెట్టుకోండి. పుట్ సమ్ గోల్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్ యొద్దకు పరిగెత్తండి. ఆ గోల్ కోసం పరిగెత్తండి. యెస్, నేను సంపాదించాలి, నేను జాబ్ చేసుకోవాలి, నేను పనికొచ్చే పని చేయాలి. నా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు. నేను గూడా కష్టపడి నా భర్తకు తోడుగా ఉంటాను. నా భార్య ఒక్కతే కష్టపడుతుంది. నేను గూడా కష్టపడి నా భార్యకు తోడుగా ఉంటాను. నా పిల్లలకు చాలని ఆహారం పెడుతున్నాను. నా పిల్లలకు మంచి బట్టలు వేయలేకపోతున్నాను. సో, నేను కూడా లేవాలి. నేను కూడా గట్టిగా సంపాదించుకొని నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి ఫుడ్ పెట్టాలి. ఆహ్, మంచి బట్టలను నేనివ్వాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనము కంటే వాళ్ళొచ్చారు. వాళ్ళేమి మనల్ని కనమని అడగలేదు. కాబట్టి వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. వాళ్ళకు మంచిగా వాళ్ళని గూడా కష్టపడేలాగా సహాయం చేయాలి. సో, వే ఆఫ్ థింకింగ్. వద్దు. తెల్లారి లేస్తే ఆ ఇంట్లో ఆమేం జేస్తుంది, వీళ్ళింట్లో ఈమేం జేస్తుంది, వాళ్ళింట్లో ఏం కూరుంది, వీళ్ళింట్లో ఏం కూరుంది. లేకపోతే వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది. మా రెండో కోడలు ఏం జేస్తుంది, మా మూడో కోడలు ఏం జేస్తుంది, మా తోటి కోడలు ఏం జేస్తుంది, మా పెద్ద కోడలు ఏం జేస్తుంది. సో, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇవన్నీ గొడవలకే మళ్ళా. ఆమె నీ నీ గురించి ఈమె అన్నదట. ఖతం స్టార్ట్ గొడవ. అది అన్నదో తెలియదు, నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. గొడవలు స్టార్ట్ అయితుంటాంటాయి. కొట్లాటలు స్టార్ట్ అయితాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. డైవర్స్‌లయిపోతున్నాయి. రాజ్యాలు కూలిపోతున్నాయి. దేశాలు కూలిపోతున్నాయి. ఈ గొడవలు కొలవట. ఇదంతా ఎవరి వల్ల? ఒక సోమరిపోతు వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఏ పని లేకుండా పనికిమాలిన పని వాళ్ళు చేసే వాళ్ళ వల్లనే ఇలా నష్టం జరుగుతదండి. నువ్వే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉన్నావు. నువ్వు పట్టించుకుంటావా? నా కోడలేం చేస్తుంది? ఈ అత్త ఏం చేస్తుంది? లేతే ఆ తోడి కోడలు ఏం చేస్తుంది? ఆ బావ ఏం చేస్తున్నాడు? ఈ బామర్ది ఏం చేస్తున్నాడు? ఇవన్నీ పట్టించుకుంటావా? పట్టించుకోవు. నీ పని మీద శ్రద్ధ పెట్టుకుంటావు. నువ్వు సంపాదించుకుంటావు. ఈ జగడలు పుట్టించడం, కీడు కల్పించడం వల్ల డబ్బులేమన్నా రాలుతాయండి? రాలదు. కొంతమంది సైకోయిజం, సాడిజం, నలుగురు కొట్టుకుంటే మన వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మో! ఈరోజు నేను ఇద్దరి మధ్యలో పుల్లబెట్టాను. హ్యాపీ. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయరు, లంచ్ చేయరు, డిన్నర్ చేయరు. కడుపు నిండిపోతది. ఒకరికి ఫోను చేసి ఇగ వాళ్ళు 10 మంది గురించి చెడుగా మాట్లాడతారు. అది లేకున్నా గూడా కల్పించి చెప్తా అంటారు. ఇగో ఇవన్నీ అవే బాపతి. లేకున్నా గూడా కల్పించి పుట్టిస్తా అంటారు. జగడములు పుట్టిస్తా అంటారు. చెడ్డ మాటలు, లేని వార్తలను పుట్టిస్తుంటా అంటారు. సో, ఈ బ్రెయిన్ అంతా ఎలా వస్తుంది? పని చేసేవాడి బ్రెయిన్ ఇలా ఉండదు. సో, ప్రొఫెషనల్‌గా ఉంటది. సో, అందుకే మై డియర్ చర్చ్, నా సంఘము అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. ఇటు జ్ఞానములో, తెలివిలో అన్ని విషయాలలో సంఘం అభివృద్ధి చెందాలి. సో, లెట్ అస్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, లేజీతనం వల్ల ఎన్ని అనర్థాలున్నాయో మాకు బయలుపరచారు తండ్రి. అయ్యా, మేమెవ్వరము కూడా సోమరితనంగా ఉండకుండా పని మీద శ్రద్ధ కలిగేలాగా కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.